సింహాచలం స్వామివారి చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్తలు అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. స్వామివారి ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వామివారి ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనంలో కనిపించేటువంటి చందనోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారు ఉగ్రరూపం పూర్తిగా ఎలా ఉంటారో కనిపిస్తారు. సో దానికి గత ఏడాది జరిగినటువంటి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి మొదటి దర్శనాన్ని అనువంశ ధర్మకర్తలుగా ఉన్నటువంటి అశోక్ గజపతి వీళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే గత ఏడాది చాలా భక్తులు కానీ వీళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మనతో మాట్లాడేందుకు కలెక్టర్ గారు ఉన్నారు. సార్, గత ఏడాది భక్తులు కానీ లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో ఈ ఏడాది అలాంటివి లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశాం? ముందుగా మనకి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చంద్రోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైందండి. అండ్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఒకటి, అంతరాలయ దర్శనం మనం రద్దు చేశాం. 4:30 నుంచి 4:40 మధ్య కింద ఫుట్ గేట్ తాళం వేసేసి ఈవో గారు అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. సామాన్య భక్తుల వాళ్ళు కూడా టికెట్లు కొనుక్కొని మామూలుగా వచ్చి దర్శనం చేసుకోవడమే మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఉచితంగా ఉన్న లైన్ కావచ్చు, 300, 1000, 1500 అన్ని లైన్లు చాలా బ్రాడ్ చేయడం జరిగింది. అంటే ఒక్కసారి మనకు 30,000 మందికి నెంబర్ తగ్గకుండా టోటల్ షామియానా కింద ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 6.5 కిలోమీటర్లు మేర భక్తులు అక్కడ నిలబడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి లైన్ బిగినింగ్ మీరు గమనిస్తే 2 స్కానర్లు పెట్టాము, 2 టికెట్ టేరింగ్స్ టీమ్స్ పెట్టాము. ఫస్ట్ టైం మేము స్కానింగ్ అలాగే టికెట్ టేరింగ్ జరుగుతుంది. హోలోగ్రామ్ వేసాం. ఏ టికెట్ కూడా రీసైకిల్ కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లాస్ట్ టైం ఎక్కువ రీసైకిల్ అవడం, మళ్ళీ రావడం, సో అలాంటి జాగ్రత్తలు ముందుగా అంటే ఆ టికెట్ మళ్ళీ ఇంకొకసారి వెళ్తే మీరే చూపిస్తాను మీకు. సో టికెట్ ఒక్కసారి వాడితే టికెట్ టేర్ చేసిన తర్వాత బాక్స్లో పడిపోయిన తర్వాత క్వశ్చన్ ఆఫ్ రీసైక్లింగ్ డజంట్ ఈవెన్ రైస్. ఎందుకంటే హోలోగ్రామ్ వేసాము, స్కానింగ్ చేస్తున్నాము, టేరింగ్ చేస్తున్నాము. ఇంకోసారి పొరపాటున మళ్ళీ వచ్చినా కానీ వెంటనే రెడ్ సిగ్నల్ చూపిస్తుంది. అండ్ టికెట్ టేర్ అయిపోయింది కదా, క్వశ్చన్ ఆఫ్ ఫాలోయింగ్ డజంట్ ఈవెన్ రైస్. ఇది కాకుండా మీరు గమనిస్తే వాటర్ పాయింట్స్ అండి. టోటల్గా మీకు ఒక్క కొండ పైన 80 వాటర్ పాయింట్లు పెట్టాం. అలాగే మొత్తం ఓవరాల్గా 180 చోట్ల వాటర్ పాయింట్ మనం పెట్టడం జరిగింది. టాయిలెట్స్ పెంచాం. అలాగే మెడికల్ క్యాంపులు 15 చోట్ల పెట్టడం జరిగింది. అన్ని చోట్ల డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందరూ ప్లేస్ అయి ఉన్నారు. అలాగే మీకు గమనిస్తే కూడా మీకు బయట మీకు రోడ్లలో నడిచే మార్గంలో ఫస్ట్ టైం మీకు కూల్ పెయింట్ వేయడం జరిగింది. అంటే ఎండను దృష్టిలో పెట్టుకొని, పొరపాటున ఎండ పెరుగుతున్న దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రోడ్డు మీద నడిచే భక్తులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా కూల్ పెయింట్ వేయడం జరిగింది. దీంతో పాటు భక్తులు దర్శనం అయిన తర్వాత సుమారుగా 1/2 కిలోమీటర్ మీకు అన్నదానం సత్రం వెళ్ళేంత వరకు కూడా మొత్తం షామియానా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా ఒకేసారి 800 మంది భక్తులు ఒకేసారి ఫుడ్ తినేదానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కింద కూడా ప్రసాదం కౌంటర్లు పెట్టడం జరిగింది పార్కింగ్ ప్లేస్లో. గతంలో ట్రాఫిక్ సమస్య ఎదుర్కోవడం ఏముంది, వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? ట్రాఫిక్ సమస్యను గతంలో మనం ఏదైతే చిన్న ఎన్కౌంటర్ చేశామో దానికి సంబంధించిన కొన్ని మేజర్ ఏర్పాట్లు ఏంటంటే, ఇప్పుడు మేజర్ బస్సులు తగ్గించేసేసి అవి 40 చేసేసి మినీ బస్సుల సంఖ్య పెంచాం, 60-70 చేసాం. అలాగే మనకు కొన్ని ఇన్నోవా వెహికల్స్ పెట్టుకున్నాము. ఇది కాకుండా మీకు 6 చోట్ల టోయింగ్ వెహికల్స్ పెట్టాం. పొరపాటున ఏదన్నా వెహికల్ ఏదన్నా స్ట్రక్ అయితే కూడా టోయింగ్ వెహికల్స్ పెట్టడం జరిగింది. సో సర్వేగంగా ప్రస్తుతం అయితే భక్తులు దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో గత అనుభవాల నేపథ్యంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది అధికారులు అయితే చేశారనేది స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు.